చనిపోయింది అమ్మాయి. చనిపోయింది. సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని అతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా. ఇంక నేను మాట్లాడలేను, కావాలంటే వెళ్ళండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు సుబ్బు గారు ఉన్నారు. తన లవ్ స్టోరీ మనతో షేర్ చేసుకోవడానికి. సో తన మాటల్లో తన లవ్ స్టోరీ విందాము. చెప్పండి బ్రదర్, అసలు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? 2 years అయింది లవ్ చేసుకొని. బాగా లవ్ చేసుకున్నాము, కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం ఒప్పించినాము. అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనా? అమ్మాయి ఇంట్లో. అంటే మీరు వెళ్ళి మాట్లాడారా? మేమే వెళ్ళి మాట్లాడినాము. ఫస్ట్ అమ్మాయి మేము వెళ్ళాము, భయంగానే పోయినాము. ఫస్ట్ బాగానే ఒప్పుకున్నారు, కానీ నన్ను ఇంటికి పంపించేసి ఒక 6 months రావద్దు, మళ్ళీ చేస్తాం పెళ్ళి అని చెప్పి ఉన్నాము. కానీ ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టి చాలా నరకంగా హింసించినారు. ఎందుకని? అది క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళు రెడ్లని నాయుళ్ళు అది ఉంటుంది కదా, క్యాస్ట్లో బీసీఎస్ఏ. ఓకే. అందుకని బాగా హింసించినారు. మీకెట్ తెలుసు ఇలా క్యాస్ట్? మీకు లవ్ చేసేటప్పుడు తెలియదా అమ్మాయి వేరే క్యాస్ట్ అంటే? సంథింగ్ నేను అడుగుతున్నా, జస్ట్ అంటే చేయొచ్చు కానీ అట్లా తెలుసు అంటే ఇట్లా కష్టం అవుతుంది, మనం వేరే అదర్ క్యాస్ట్లో లవ్ చేసాము, వాళ్ళకి పోయి మాట్లాడాలి, ఒప్పుకుంటారు ఒప్పుకోరని ఆలోచన రాలేదు? అప్పుడు తెలుసు లవ్ చేసుకున్నప్పుడు, కానీ అటైనా ఒప్పుకుంటారని పోయినాము. కానీ మళ్ళీ 1 month తర్వాత తెలిసింది అమ్మాయిని. చనిపోయింది అమ్మాయి. చనిపోయింది. టెన్షన్ తీసుకోకు, బాధపడకు. ఏం జరిగింది స్లోగా నెమ్మదిగా చెప్పు. నువ్వు చెప్పేది ఎట్లంటే హార్ట్ అంతా భారం పెట్టుకొని చెప్తున్నావు. ఓకే, ఆ బాధ అనేది ఉంటుంది. చెప్పండి, చిన్నగా చెప్పండి ఏం జరిగింది అసలు. ఇప్పుడు వెళ్ళారు అమ్మాయి ఇంటికి, వెళ్ళి మాట్లాడారు. వెళ్ళేటప్పుడు అరే మనం అదర్ క్యాస్టు, మన వేరే క్యాస్టు, వాళ్ళు వేరే క్యాస్టు, అమ్మాయి ఏదైనా గొడవ అవుతుంది, ఏదైనా కొట్లాట అవుతాయేమో అనే భయం ఏమైనా అనిపించింది మీకు? అంటే అనిపించింది, కానీ ధైర్యం చేసుకొని పోయినాను. ఎంతమంది వెళ్ళారు? మీరు ఒకరు వెళ్ళారు, ఎవరైనా తీసుకెళ్ళారా? నేను మా ఫ్రెండ్ పోయినాము. ఫ్రెండ్ అంటే రానా ప్రతాప్ అని, నేను మా ఫ్రెండ్ పోయినాము. వాడు ఫస్ట్ వాళ్ళ డాడీ వచ్చినాడు, వాడు కొంచెం కన్విన్స్ చేసినాడు మాట్లాడాని. కన్విన్స్ అయినట్టు అయ్యి మళ్ళా చెప్పండి. టెన్షన్ తీసుకొని బాధపడకండి, ఏం కాదు, ఓకేనా? బ్రదర్, ఎమోషనల్ కాకండి. ఏమైంది చెప్పండి. ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ కన్విన్స్ చేశాను అంటున్నారు, మళ్ళీ ఏమైంది? మళ్ళీ మొత్తం అయిపోయింది. ఒక 1 month అయింది. తర్వాత కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత తెలిసింది అమ్మాయి చనిపోయిందని. అట్లా తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది కదా? ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అట్లా చనిపోయిందని తెలిసినప్పుడు వెళ్ళారా? అమ్మాయిని చూడడానికి వెళ్ళారా? అంటే ఫస్ట్ పోలేదు, ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే నన్ను కొద్దిగా రూమ్లో వేసి గడిపెట్టేసి. అంటే ఎందుకని రూమ్లో వేసి గడిపెట్టారు? అంటే అమ్మాయి నేను చాలా లవ్ చేసినాను, దానివల్ల నేనేమన్నా చేసుకుంటానేమనేసి ఇంట్లో వేసి గడిపెట్టారు. దాన్ని నేను బాగా డిఫరెన్స్లోకి వెళ్ళాను. డిప్రెషన్లోకి ఫుల్గా తాగడము, సిగరెట్లు తాగడము, బాగా హాస్పిటల్ వరకే కొంచెం వెళ్ళాను. హాస్పిటల్ వరకే.
ఎప్పుడు అనిపించినా వెళ్తాను అక్కడికి, సమాధి కాడికి. కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడే ఉన్నదా? ఇక్కడే ఉంది, కావాలంటే చూపిస్తాను. ఎన్ని నెలలు అయింది జరిగి ఇట్లా? తావే వస్తలేదే, నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే. కాదు బ్రదర్, ఇక్కడ కూర్చొని వేచుకుంటే ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు ఆ గడ్డి కూడా వచ్చేస్తున్నది అక్కడ. అంటే ఇప్పుడు కనీసం ఒక 4-5 నెలలు అయినట్టు కూడా అది చనిపోయి, అర్థమైందా? నువ్వు ఇంకా నువ్వు ఎట్లా ఉంటే పిచ్చోడు అయిపోతావు. అసలు ఎందుకు చనిపోయింది బ్రదర్ అమ్మాయి? చంపేనారన్న. ఎవరు చంపేశారు? నాయనలు టార్చర్ పెట్టి మరి చంపేనారన్న. సర్రా అట్లా అర్బోదం రా, కొద్దిగా ప్లీజ్. నువ్వు రా, ఇట్లా పడుకుంటే ఎట్లా? నాకు భయం అనిపిస్తుంది బ్రదర్. రండి, వదిలేనన్న. చూపించు ఒకసారి. ఫ్రెండ్స్, వీళ్ళు లవ్ చేసుకున్నారు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అమ్మాయి ఫాదర్ ఏంటంటే అదర్ క్యాస్ట్ వల్ల, ఈ అబ్బాయి అదర్ క్యాస్ట్ వల్ల ఇలా పెళ్ళి జరగలేదు. ఆ అమ్మాయిని హింసించి చంపేశారని ఈ అబ్బాయి చెప్తున్నారు. ఎంత నిజమని తెలుసుకున్నాము. ఇది ఆ అమ్మాయి సమాధి అని చెప్తున్నాడు. చెట్లు కూడా మర్చిపోండాయి, రాళ్ళు చెట్లు కూడా మంచుకుండా, ఇదంతా గడ్డి మంచుకొని ఉంటుంది. ఒక నాకు తెలిసి 6 months అన్న ఉంటుంది ఇది జరిగి. ఇట్లా బ్రదర్, అట్లా బ్రదర్. ఇక్కడ పురుగు పుట్ర ఏమైనా ఉంటాయి బ్రదర్? పాములు ఏమైనా ఉంటాయి? నీకు కాదు, నాకు భయం పడుతుంది తండ్రి. ఇట్లా లే బ్రదర్. బాటిల్ మాట్లాడుతూ అతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా. తాగదు, వాటర్ తాగదు. నువ్వు టెన్షన్ తీసుకో బ్రదర్, అర్థమైందా? అయింది. ఎన్ని రోజులు ఎట్లా ఉంటావు చెప్పు? ఏడ్చుకుంటా కదా? ఎన్ని రోజులు ఎట్లా ఏడ్చుకుంటుంటావు చెప్పు? నువ్వు చెప్తా ఉంటే నార్మల్గా అక్కడ వింటున్నా, కానీ నాకు నువ్వు ఇంత సీరియస్ అవుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. అమ్మాయిని చంపేశారంటున్నావు కదా మీ లవర్ని, అది ఎవరు చంపారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేనారు బ్రదర్. అది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపేశారని? అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల చంపేనారు అనుకుంటున్నాను నేను. అమ్మాయి అయితే అంత చచ్చిపోయే అంత క్యారెక్టర్ కాదు. నాకు తెలిసి లవ్ వాళ్ళే తెలిసి చంపేస్తున్నారు. అంటే అమ్మాయి అంత ధైర్యంగా ఉంటుంది, చిన్న విషయాలకి చనిపోయిన దాకా పోదు. ఖచ్చితంగా ఈ క్యాస్ట్ వల్ల, మా లవ్ వల్ల చనిపోయింది అంటావు, చంపేసినారంటావు. అవును. ఆడ నాకే భయం వేసింది. మీరు ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు అక్కడికి? నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తాను బ్రదర్. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తాను. మీకేం భయం అనిపించింది అక్కడ? ఆ ఫీలింగ్ అది వచ్చినాక భయం ఏమి ఉండదు బ్రదర్. ఎంత రాత్రులైనా వెళ్తాను. మామూలు ఆడే పొనుకునేస్తాను, తాగుతాను, ఆడే పొనుకునేస్తాను. మరి ఇంటికాడ ఎవరు ఎత్తకరా నిన్ను? మా అమ్మ ఎత్తుతారు బ్రదర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అబ్బాయి నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు. వీళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను వచ్చాను. ఈ అబ్బాయి ఇట్లా అంటే ఇల్లు వదిలేసి ఆయన విచ్చలవిడిగా తాగడం, తిరగడం, ఆ సమాధుల దగ్గర ఇక్కడ ఉండడం అట్లా చేస్తున్నాడని ఒకసారి రాన్న కలుద్దామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నన్ను పిలిపించారు ఇక్కడికి. మా విలేజ్ పక్కనే ఇది. సో అందుకని నేను చేస్తున్నాను. ఇట్లా జరిగి తను అక్కడ తిరగడం, ఒక్కగానో ఒక కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఇతని మీద కొద్దిగా హోప్స్ అని పెట్టుకున్నారు.
సో తను ఇట్లా తన జీవితం ఇట్లా నాశనం అవడం, తన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో అది వాళ్ళ ఫ్రెండ్ మాటల్లో నాకు అర్థమైంది. చెప్పండి బ్రదర్, ఇప్పుడు మీ ఫ్యామిలీకి మీరు ఏం ఇంపార్టెన్స్ ఇవ్వరా? మీరు ఇంత లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటే ఎలా చెప్పండి? చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎన్ని రోజులు అని అక్కడ తిరుగుకుంటారు, అక్కడ తాక్కుంటారు, అక్కడ పడుకుంటారు చెప్పు. బ్రదర్ చెప్పలేను. కాదు బ్రదర్, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి సంబంధాలు చూస్తాను అంటున్నారు, నువ్వు చేసుకుని అంటున్నావంట, ఎందుకు చెప్పు? లైఫ్ లాంగ్ ఊహించుకున్నాను బ్రదర్ అమ్మాయిని. ఊహించుకున్నావు, ఇప్పుడు లేదు కదా, ఇంకేం చేయాలి చెప్పు? ఊహించుకున్నావు ఓకే, ఇట్లా జరిగింది, ఇంక మీ ఫ్యామిలీకి ఎవరున్నారు నువ్వు తప్ప? వాళ్ళకి ఉంటుంది కదా నీకు పెళ్లి చేయాలని. ఓ బ్రదర్ నాకైతే లైఫ్ లాంగ్ ఇంకా ఇంతే, ఇంక నేను మాట్లాడలేను, కావాలంటే వెళ్ళండి మీరు. సావే వస్తలేదే, నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలే. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అబ్బాయి సిచ్యువేషన్ కొద్దిగా, ఇప్పుడు నేను డైరెక్ట్గా అబ్బాయితో వెళ్ళైతే నేను కన్సల్ట్ అవ్వలేదు, వాళ్ళ ఫ్రెండ్ పిలిపించాను నన్ను, అన్న ఇట్లా మా ఫ్రెండ్కి అయిపోతున్నాడు రోజు అట్లా తాగేసి మేము వెళ్ళాలంటే నాకు భయము ఆ శ్మశానం దగ్గరికి, ఆ పూడ్చే దగ్గరికి. కానీ ఆ అబ్బాయి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాడు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఆ అబ్బాయిని హౌస్ పెట్టుకున్నారు, నాకు ఇంటి చేసుకోవచ్చు చూసుకుంటూ తాకుంటూ ఉంటున్నాడు. ఒకసారి రన్ అంటే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పాసిబుల్ అయిందంటే ఇది మా విలేజ్ కొద్ది దూరంలో ఉన్నది, ఇది మా ఊరికి కొద్ది దూరంలో ఉన్నది కాబట్టి ఇది నేను ఈ వీడియో చేయడం నాకు పాసిబుల్ అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు ఏం కామెంట్ ఇస్తారో కింద కామెంట్ అయితే మీరు చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న గట్టి కొట్టండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కానీ ఈ విధంగా అయితే ఎవరు అవ్వకండి ప్లీజ్. లవ్ చేసే ముందు ఒకసారి ఆలోచించి లవ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.